रघुपति राघव राजा राम पतित पावन सीताराम सुंदर विग्रह में दर्शन सुंदर विग्रह में दर्शन गंगा तुलसी शालिग्राम गंगा तुलसी शालिग्राम रघुपति राघव राजा राम पतित पावन सीताराम सुंदर विग्रह में दर्शन गंगा तुलसी शालिग्राम रघुपति राघव राजा राम पतित पावन सीताराम सुंदर विग्रह में दर्शन गंगा तुलसी शालिग्राम श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय
శంకర హర హర శంకర కైలాస శంకర హర హర శంకర కాశీ శంకర హర హర శంకర కేదార శంకర హర హర శంకర శ్రీశైల శంకర హర హర శంకర వేములవాడ శంకర హర హర శంకర హంపి శంకర హర హర శంకర కాలడి శంకర శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ దత్తాత్రేయ తవ శరణం దత్తన్నామా తవ శరణం దత్తాత్రేయ తవ శరణం దత్తన్నామా తవ శరణం दत्तात्रेय भगवान की राजा रामचंद्र भगवान की पवन सुत हनुमान की भोला शंकर की पार्वती माता की दुर्गा माता की गो माता की गंगा माता की भारत माता की जय नहीं बोलने वालों की మాట్లాడకూడదు మాట్లాడకుండా కూర్చుంటే కార్యక్రమం మొదలు దీపస్య జాతవేదో పశువిష్టమో జీవనం దిశో దిశ దీపం జ్యోతిర్బ్రహ్మ దీపం సర్వతమోహం దీపేన సాత్మే సర్వం సంధ్యాదీపే నమోస్తుతే అమ్మ మీతో అందరూ ఏం చేయాలి దయచేసి శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ 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 శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర గణనాథ గణపతి కవిమవామహే కవినామగమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మాణస్పదాన శ్రవణో దివ్యసేదసాదనం ఓం ప్రణో దేవి సరస్వతి ప్రాప్త్యా షడ్దర్శనస్థాపనాచార్య యాఖ్యాస్న సింహాసనాధీశ్వర సకల నిగమాగమసార హృదయ సాంఖ్యత్రయ ప్రతిపాదక వైదిక మార్గ ప్రవర్తక సర్వతంత్ర స్వతంత్ర ఆదిరాజధాని విద్యానగర మహారాజధాని కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీమద్రాజాదిరాజ గురు భూమండలాచార్య ఋష్యశృంగ పరమరాధీశ్వర తుంగభద్రా తీరవాసి కిష్కింద హేమదేవ దివ్య శ్రీ శ్రీపాదపద్మారాధక శ్రీమజ్జగద్గురు శ్రీమద్ వినోద నృసింహ భారతీ మహాస్వామి గురుకుల సంజాత శ్రీమజ్జగద్గురు శ్రీ విద్యారణ్య భారతీ మహాస్వామిన తవ పాదారవిందయో సాష్టాంగ ప్రణామాన్ సమర్పయామి నమః. అమ్మ అందరూ రెండు చేతులు జోడించాలి, అందరూ చెప్పాలి గురుడు బ్రహ్మ గురుడు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః గురవే
విద్యారణ్య మహాయోగి మహావిద్యా ప్రకాశకః శ్రీ విద్యా నగరోద్ధర్త విద్యారత్న మహోదధిః సదాశివ సమారంభ వ్యాసశంకర మధ్యమ అస్మదు ఆచార్య పర్యంత వందే గురు పరంపరా సద్గురు పరబ్రహ్మణే నమః. ప్రార్థనా పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. అమ్మ అందరూ రెండు చేతులు జోడించి స్వామివారికి అందరూ ఒకసారి గురువు గారికి నమస్కారం చేసుకోవాలి. మంచిగా దండం పెట్టుకోండి. అందరూ కూడా అమ్మ ఎవరు దీపాలు వెలిగించద్దు, వెలుగుతున్న దీపాలను చూసి నమస్కారం చేసుకోవాలి. అమ్మ వెనుకకి వెళ్ళండి, అమ్మ వెనుక కూర్చోండి. దీపేన హరతే పాపం సంధ్యా దీపం నమోస్తుతే శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపరాజ నమోస్తుతే దీపస్తు పరమేశ్వరాయ నమః. సకలోపకారార్థే నమస్కారాన్ని సమర్పయామి. అమ్మ అందరికీ మీకు తెలిసిన విషయమే. అన్న చేత అరచేతిలో నీళ్లు పోసుకోవాలి. కుడి చేతితో నీళ్లు తీసుకోవడమ్మా, ఎడమ చేతి అరచేతిలో పోసుకోవాలి. అందరమ్మా కుడి చేతితో పెద్దల వేలుతోని ఉంగరం వేలుతో నీళ్లు అద్దుకోవాలి, మీ పైన చల్లుకోవాలి. అందరూ కూడా అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగమోద్యమా యస్మరేత్ పుండరీకాక్షం సమాధ్యాభ్యంతర శుచిః పుండరీకాక్షాయ నమః పుండరీకాక్షాయ నమః పుండరీకాక్షాయ నమః. అమ్మ అందరూ ఆచరణ చేసుకోవాలి. కుడి చేతి ఎడమ చేతిలో నీళ్ళు తీసుకోవాలి, కుడి చేతిలో పోసుకోవాలి. నమః అన్నప్పుడు తీసుకోవాలి, చప్పుడు కావద్దమ్మ. అందరూ కేశవాయ నమః సంతోషి కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః. 3 సార్లు ఆచరణ చేసి 4 సార్లు వదిలిపెట్టండి అమ్మ. అవే నీళ్ళు చేతులు కడుక్కోవాలి. ఎక్కడైతే మీకు పెదవులు తగ్గుతున్నాయో చేతికి అక్కడి నుంచి నీళ్లు పోసుకొని ఆ ప్లేట్ లో వదిలిపెట్టడం. అందరూ దయచేసి అమ్మా ఇంటికి వెళ్ళాలి. వాలంటీర్స్ కొంచెం నిలబడి చూడడం కాకుండా వచ్చిన వాళ్ళని వెనుక పంపించండి. కొంచెం వెంకటేశ్వర విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః నిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః దోక్షిణాయ నమః నరసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాసనాయ నమః ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః పరమాత్మా దేవతా దేవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః. అమ్మ అందరూ ప్రాణాయామం చేసుకోవాలి. నడుము నిటారుంచాలి, తల నిటారుంచాలి. కుడి చేతి పక్కన వేలుకొని కుడి ముక్కునంతరం మూసి ఎడమ ముక్కు నుంచి శ్వాస తీసుకోవాలి. ఎడమ ముక్కు ఉంగరం వేలుకొని మూసి ఆయన వరకు శ్వాస ఆపి కుడి ముక్కు నుంచి శ్వాస బయట పెట్టాలి. మళ్ళీ కుడి ముక్కు మొయ్యాలి, మళ్ళీ శ్వాస తీసుకోవాలి, ఆపాలి, వదిలేయాలి. అందరూ మెల్లగా చేయాలమ్మా. 3 సార్లు చేయాలి. ఆయన ఎక్కువ తీసుకోవాలి, ఆయన ఎక్కువ ఆపి ఆయన ఎక్కువ వదిలిపెట్టాలి. యో దేవ స్వరిదాస్మాకం యో ధర్మాదిగోత్రః ప్రేరేయస్యద్వర్గస్తకరైన్యముపాస్మహే నిర్విఘ్నమస్తు సుముఖశ్చేకదైకశ్చకవిలోకజకృతికః లంబోదరస్తవికటో విఘ్నాశోనాదిపః ధూమకేతుర్గణాధ్యక్షో భాలచంద్రోగ్రహణః వక్రతుण्ड శూర్పకర్ణో హిరణ్యస్కందపూర్వద షోడశైతాని నామాని యప్పనే శ్రీయాదవి విద్యారంభ వివాహేన ప్రవేశే నిర్గమేకదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తశ్రణాయతే శుక్లాం వరదరం దేవం భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అభీప్సితార్థ సిద్ధ్యర్థం పూజితో యత్సురాసురైః సర్వవిఘ్నహనసమస్మై గణాధిపతయే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. సర్వదా సర్వకార్యేషు నాస్తి దేశాం మంగళం ఏషాం హృదయస్థో భగవాన్ మంగళాయతనం హరిః. లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాజయః ఏషాం వదస్యాం హృదయస్థో జనార్దనః. ఆపదాం హర్తారం దాతారం సమసంపదా లోకావిరామం శ్రీరామం భూలో గోవిందవామ్యహం. పదే పదేకం శ్రీరంగదేవ ఆరాధనం చంద్రబలంతదేవ విద్యాబలం దైవబలంతదేవ లక్ష్మీపదేంద్రయం స్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర మార్గోదనంతరః తత్తస్య విజయో భవతి దుర్వాణే త్రయతిర్భవ. సర్వేశ్వర కార్యేషు త్రయస్య భువనేశ్వర దేవాదిశంతురస్సిద్ధిం బ్రహ్మేశానాం జనార్దనః. దయచేసి అమ్మ పూజకు వచ్చేసినటువంటి భక్తులు, పూజ చేయకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి, కళ్ళు మూసుకోవాలి, 2 చేతులు జోడించి ధ్యాన స్థితిలో ఉండే అందరూ కూడా నేను చెప్పేటువంటి భగవద్ రూపాలను మనస్సులో ధ్యానం చేయాలి, గుర్తుకు తెచ్చుకోవాలి.
నడుము నిటారుగా ఉంచి తల నిటారుగా ఉంచి కళ్ళు మూసుకొని రెండు చేతులు జోడించి అందరూ కూడా మనస్సులో ఒక్కసారి లక్ష్మీనారాయణ రూపాలను ధ్యానం చేయాలి. లక్ష ఆభరణాలు గదలను ధరించి ప్రశాంతవదనంతో ఉన్నటువంటి వారి ఎవరిని నమస్కరించుకొని ముందుకు వెళ్తే ఆ యొక్క ప్రశాంతమైనటువంటి పాల సంవత్సరం, ఆ పాల సంవత్సరం మధ్య 5 నెలల సరుకును పరుపుగా చేసుకొని పవలించినటువంటి మహావిష్ణుమూర్తుల వారు, ఆ స్వామివారు లేనటువంటి నీరులకు శరీరం కలిగినటువంటి వారు స్వామివారి యొక్క పాదపద్మములకు ధరించి ఉన్నాడు బంగారు కంకణాలు. ఆ స్వామి పాదాలకు అలంకరించబడింది పారాణి. స్వామివారు నిత్య కళ్యాణుడు కాబట్టి స్వామి పాదపద్మములకు పాడటువంటిది కుమలకు, దానిపైన కూర్చున్నాడు 4 ముఖాలతో సృష్టికర్త బ్రహ్మ. ఆ స్వామివారు ధరించినాడు యజ్ఞోపవీతము, తులసి మాలలు, వైజయంతి మాలలు, లేటైన గులాబీ రంగులో ఉన్నటువంటి కమలముల దండ, శరీరం అంతా కూడా స్వామివారు ధరించినాడు బంగారు ఆభరణాలు. స్వామికి 4 చేతులు, భుజ కిరీటాలు, చేతులకు కంకణాలు, ఆ స్వామివారి వేలకు బంగారు ఉంగరాలు అలంకరించుకుని ఉండగా లేటైనటువంటి గులాబీ రంగులో ఉన్నటువంటి స్వామి అరచేతుల్లో ధరించినాడు శంఖము, చక్రము, గద, పద్మము. మందహాసంతో ఉన్న స్వామి పెదాలు, మంచి అద్భుతమైన ముక్కు, కమలం వంటి కళ్ళు, కనుబొమ్మల మధ్యలో పొడవాటి నామాలు, స్వామి తలపై ధరించి ఉన్నాడు వజ్రాలు కలిగినటువంటి ఆ యొక్క వజ్ర కిరీటం. స్వామి ధరించినాడు పట్టు ఉత్తరీయము. అట్లా ప్రశాంతవదనంతో ఉన్నటువంటి శాంత స్వరూపంలో ఉన్నటువంటి మహావిష్ణుమూర్తి పాదపద్మముల వద్ద కూర్చున్న తల్లి లక్ష్మీ అమ్మవారు. అమ్మ కూడా పద్మంలో కూర్చొని 9 గజాల చీర, గులాబీ రంగులో ఉన్న కమలం పువ్వుల దండ, 4 భుజాలు, భుజ కిరీటాలు, చేతుల నిండా గాజులు, వేళ్ళ నిండా ఉంగరాలు. అమ్మ అరచేతులు గోరింటాకుతో ఎర్రగా పండి ఉండగా ఆ చేతిలో వెనుక 2 చేతుల్లో అమ్మవారు ధరించింది కమలం పువ్వులు. ముందటి 2 చేతులతో స్వామివారి పాదసేవలో అమ్మ చిరునవ్వు నవ్వుతూ చల్లటి చూపులతో మననే పరికలిస్తున్నటువంటి జగన్మాత లక్ష్మీ అమ్మవారు సమస్త జగత్తుకు అష్టైశ్వర్యములను అనుగ్రహిస్తున్నప్పటికీ 10 దేవుడి కంటే గొప్పనైనటువంటి దైవము స్త్రీకి మరొకటి లేదని, 10 పాద సేవ కంటే గొప్పనైన సేవ మరొకటి లేదని తాను ఆచరిస్తూ మనందరికీ తెలియజేస్తున్నటువంటి అమ్మవారు స్వామివార్లకు ఎదురుగా ఉండి గరుత్మంతుడు స్వామి యొక్క పొడవాటి ముక్కు, దృఢమైన రెక్కలు, బంగారు కిరీటము, పట్టు వస్త్రములతో ఉన్నటువంటి గరుత్మంతుడు 2 చేతులు జోడించి స్వామి ఆజ్ఞకై ఎదురు చూస్తూ దాసుడుగా ఉన్నటువంటి గరుత్మంతుడిని, నారద మహాముని, తుంబురను అందరూ ఒక్కసారి నమస్కరించి ఆ తర్వాత అందరూ పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్యమంగళ స్వరూపాలను మనస్సులో ధ్యానం చేయాలి. చుట్టూ మంచు కొండలు, ఆ మంచు కొండల మధ్యలో పర్వతాలన్నింటికీ కూడా రారాజు ఆ కైలాస పర్వతం. తెల్లగా మెరిసిపోతున్నటువంటి ఆ కైలాస పర్వత ద్వారానికి 2 ద్వారపాలకులు దిండి ముండి భస్మముతో, త్రిశూలములతో, రుద్రాక్షలతో, కిరీటములతో అలంకరించుకున్నటువంటి రుద్రాక్షలను ధరించినటువంటి ఆ దిండి ముండి ఇరువురిని నమస్కరించి లోనికి వెళ్తే ఆ రత్నఖచిత సింహాసనంపై ఆసీనుడైనాడు పరమశివుడు. తెల్లగా మెరిసిపోతున్నటువంటి దేహకాంతితో ఉన్న పరమశివుడు తన కుడికాలిని పాదపీఠంపై, ఎడమకాలిని మడిచి కుడితడుకు సమానంగా ఉంచి ఆ కాళ్ళకు బంగారు కంకణాలు ధరించి, ఏనుగు తోలుని బట్టగా, పులి చర్మాన్ని ఆసనంగా, నడుముకు గంటలను ధరించినటువంటి స్వామి కడుపు, ఉదరము, ఛాతి, అదే దృఢమైనటువంటి భుజములు కలగాలి. ఆ స్వామి అంతటా 3 భస్మపు రేఖలు, ఆ 3 భస్మపు రేఖలు ధరించిన చోటల్లా చిన్న రుద్రాక్షలతో స్వామి దండలు కట్టుకొని ఆ రుద్రాక్ష దండల దగ్గరలోనే చిన్న నాగుపాములను ధరించి 4 చేతులతో ఉన్నటువంటి స్వామివారు ఆ యొక్క 4 చేతుల్లో ధరించినాడు త్రిశూలము, ఢమరకము, జింకపిల్ల, అభయహస్తము, వరదహస్తము. తెల్లగా మెరిసిపోతున్నటువంటి పరమశివుడి కంఠం మాత్రం నీలివర్ణంతో మెరిసిపోతుండగా ఆ స్వామి మెడలో ధరించినాడు నల్లటి నాగుపాము, రుద్రాక్షమాలలు, తెల్లటి కపాలమాల. మందహాసనతో ఉన్న స్వామి పెదాలు, సంపంగి పువ్వు లాంటి స్వామి ముక్కు, అవ్యాధమైన కరుణను కురిపిస్తున్న స్వామి కళ్ళు, కనుబొమ్మలు, నుదుట 3 భస్మపు రేఖలు, భస్మపు రేఖల మధ్యలో 3వ కన్ను, ఎర్రగా జడలు కట్టినటువంటి జరాచూటం నుంచి దూకుతున్న గంగామ్మవారు, నెత్తిన ధరించినటువంటి చంద్రవంక. అలా ఉన్నటువంటి పరమశివుడి పక్కనే ఉంది తల్లి పార్వతి అమ్మ. అమ్మ కూడా 9 గజాల ఎర్రటి చీరను, ఆకుపచ్చటి కణమును ధరించి జడలు కొని కొప్పు కట్టుకొని కొప్పులో పూలు పెట్టుకొని మంచి కిరీటము, ఆ కిరీటంలో వజ్రాలు, మరకతాలు, వైఢూర్యాలు, వజ్రాలు పొదిగి ఉన్నటువంటి అద్భుతమైన కిరీటాన్ని ధరించిన అమ్మ, విశాలమైన నుదురు కలిగినటువంటి అమ్మ కనుబొమ్మల మధ్యలో పౌర్ణిమ నాటి చంద్రుడు ఎలా అయితే గుండ్రగా ఉంటారో అటువంటి గుండ్రటి కుంకుమను ధరించిన అమ్మ, కనుబొమ్మలకు కాటుక, అదేవిధంగా ముక్కుకు ముక్కెర, ముక్కెరకు ఉన్నటువంటి వజ్రము తలుపుమని మెరుస్తుండగా సూర్యచంద్రులు ఇరువురిని కూడా 2 చెవులకు తాటంకాలుగా, కమ్మలుగా ధరించి మెడలో మంగళసూత్రము, దివ్యమైన ఆభరణాలు,
కదంబ పుష్పాల మాల, అలా ఉన్నటువంటి అమ్మ మెడలో స్వామి కట్టిన మంగళసూత్రము, 4 భుజాలు, భుజ కిరీటాలు, ఆ చేతుల నిండా గాజులు, వేళ్ల నిండా ఉంగరాలు, ఎర్రగా పండినటువంటి గోరింటాకు చేతుల్లో అమ్మవారు ధరించింది. వెనకాతల 2 చేతుల్లో త్రిశూలము, ఖడ్గము, ముందటి 2 చేతులతో అభయహస్తము, వరదహస్తము, నడుముకు ఒడ్డానము, కాళ్ళకు పసుపు పారాణి, గజ్జలు, మట్టెలు, ఆ పాదాలకు ధరించింది అమ్మ బంగారు పాదుకలు. ఓవైపు సుబ్రహ్మణ్య స్వామి, మరోవైపు గణపతి స్వామి. వారి ఎదురుగా వారి వాహనాలు నంది, సింహము, ఎలుక, మయూరము. అలా ఉన్న శివ పరివారాన్ని అందరూ మంచిగా నమస్కరించి ఆ తర్వాత బ్రహ్మదేవుడు, సరస్వతి అమ్మ రూపాలను అందరూ కూడా నమస్కారం చేసుకోవాలి. బ్రహ్మలోకములో తెల్లటి వస్త్రములను, ఎర్రటి అంచు కలిగిన వస్త్రములు, పద్మాసనంలో కూర్చున్నటువంటి బ్రహ్మదేవుడు 8 చేతులతో 4 ముఖాలతో, ఆ ప్రసన్నమైనటువంటి ముఖముతో, కిరీటములతో ఉన్నటువంటి బ్రహ్మదేవుడు మెడలో ధరించినాడు తెల్లటి కమలం పువ్వుల దండ. స్వామివారి 4 చేతుల్లో వేదాల పుస్తకాలు, మరొక 4 చేతుల్లో కమండలము, జపమాల, వరదహస్తము, అభయహస్తము. అలా ఉన్నటువంటి పరమశివుడి 4 ముఖముల నుంచి వేదములు వెలుతుండగా పక్కనే ఉంది తల్లి సరస్వతి అమ్మ. అమ్మ కూడా తెల్లటి ఎర్రటి అంచు కలిగిన తెల్లటి చీర, జడలుకొని కొప్పు కట్టుకొని కొప్పులో పువ్వులు పెట్టుకున్న అమ్మ, కిరీటముతో, కనుబొమ్మల మధ్యలో ఎర్రటి కుంకుమతో, కళ్ళకు కాటుకతో, ముక్కుకు ముక్కెరతో, చెవులకు కమ్మలతో, ఆ చెంపలకు రాసుకున్న చందనముతో, మంగళసూత్రము తెల్లటి అమ్మవారి యొక్క కొంగు పైన బంగారు మంగళసూత్రము, బంగారు ఆభరణాలు, తెల్లటి కమలం పువ్వుల దండ మెరిసిపోతుండగా అమ్మ భుజ కిరీటాలు, చేతుల నిండా గాజులు, వేళ్ళ నిండా ఉంగరాలతో, ఎర్రగా పండిన గోరింటాకుతో ఉన్నటువంటి అమ్మవారి చేతుల్లో, వెనకాతల 2 చేతుల్లో ధరించింది పుస్తకము, స్ఫటికమాల. ముందటి 2 చేతులలో వారి వీణను వాయిస్తూ జ్ఞానాన్ని ఇస్తున్నటువంటి తల్లి, నడుమును ధరించిన ఉడ్డానం, కాళ్ళకు రాసుకున్న పసుపు పారాని, గజ్జలు, మట్టలు, అమ్మ పాదాల దగ్గర ఉన్న వాహనము హంస. అలా ఉన్నటువంటి సరస్వతి అమ్మవారు నమస్కరించి దేవతలకు రాజు ఇంద్రుడు, ఆయన ధర్మపత్ని శచీదేవి తెల్లటి ఏనుగుపైన విహరిస్తున్న వారిరువుని ఏ సౌభాగ్యవతి స్మరిస్తుందో ఆ సౌభాగ్యవతికి అఖండ సౌభాగ్యాన్ని ఇచ్చే తల్లి ఆ యొక్క శచీదేవి. రామచంద్రుల వారి గురుమూర్తులు వశిష్ఠుల వారు ఆయన ధర్మపత్ని అరుంధతి అమ్మవారిని మంచిగా అందరూ నమస్కరిస్తే భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి సమస్త భేదభావాలను తొలగించి వారికి అన్యోన్య దాంపత్యాన్ని అనుగ్రహించేటువంటి వారు రామచంద్రుడు, సీతమ్మ వారి రూపాన్ని అందరూ మనస్సులో ధ్యానం చేసుకోవాలి. సింహాసనంపై కూర్చున్న ఆజానుబాహుడు రామచంద్రుడు, నీలిమేఘశ్యాముడు, ప్రశాంత వదనము గలవారి పట్టు వస్త్రములు ధరించి 2 పాదపద్మములను పాదపీఠంపై ఉంచి యజ్ఞోపవీముతో, వీపుకు బాణపూరియాములతో, కుడి చేతితో అభయం, ఎడమ చేతిలో బంగారు ధనస్సు, పొడవాటి నామాలు, అద్భుతమైన ప్రశాంతమైనటువంటి ముఖము, స్వామి కిరీటము, పక్కనే ఉంది తల్లి సీతామ్మవారు. అమ్మ రూపాన్ని కూడా మంచిగా నమస్కరించి భర్తను అనుభవించడంలో పరించిపోయినటువంటి పరదేవుడైనటువంటి అమ్మను నమస్కరించి భరత లక్ష్మణ శత్రుఘ్నులను నమస్కరించి రామచంద్రుడి పాదపద్మముల వద్ద కూర్చున్నాడు స్వామి హనుమ. తన 2 చేతులను రామచంద్రుడు పాదపద్మలపై ఉంచి తల ఎత్తి రామచంద్రుడు దివ్యమంగళ దర్శనాన్ని చేస్తూ కళ్ళ వెంబట ఆనంద భాష్పాలు కురిపిస్తున్నటువంటి ఆ స్వామి హనుమ రూపాన్ని దర్శించి ఆ తర్వాత మీ ఇష్టదైవము ఏ క్షేత్రంలో ఉంటారో మనస్సు ద్వారా ఆ క్షేత్రానికి వెళ్ళి గర్భాలయంలో ఉన్న స్వామివారిని, మీ కులదైవం ఏ క్షేత్రంలో విరాజమానమై ఉన్నారో ఆ క్షేత్రానికి మనోవేగంతో వెళ్ళి మనస్సు ద్వారా గర్భాలయంలో ఉన్న మీ కులదైవాన్ని, ఆ తల్లిని అమ్మవారిని మంచిగా నమస్కరించి ఆ తర్వాత మీరందరూ తల్లిదండ్రుల యొక్క దివ్యమంగళ స్వరూపాలను మనస్సులో ధ్యానించి ఆ తల్లిదండ్రుల పాదపద్మములను నమస్కరించి గురుదేవుని యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని అందరూ ఒక్కసారి దర్శించి మీ శిరస్సును గురుదేవుడి యొక్క పాదపద్మములకు తొలగేటట్టు శిరస్సు తాటించి గురుదేవుడికి నమస్కరించి అందరూ కూడా ఒక్కసారి కళ్ళు తెరిచి మీకు ఇచ్చినటువంటి మట్టిలింగాన్ని ఒక్కసారి దర్శనం చేసుకోవాలి. शुभाभ्युदयार्थं शुभे शुभणे मंगले मुहूर्ते अप्रपृथिव्यां गंभोद्वीपे भर्गवर्षे भारतखंडे मेरोः दक्षिणे दिग्भागे श्रीशैलस्य वायुव्यप्रदेशे समस्तदेवता ब्राह्मण हरिहर गुरुचरणसन्निधौ अद्य ब्रह्मणः तृतीयपरार्थे श्वेतवराह कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे अस्मन्वर्तमानव्यावहारिकचान्द्रमानेन स्वस्ति श्री पराभवनाम संवत्सरे उत्तरायणे ग्रीष्मऋतौ आषाढ़मासे शुक्लपक्षे अध्यायं अष्टम्यां तिथौ वासरा वासरस्तु भौमवासरे शुभवासरे शुभदिवस नक्षत्रे शुभयोगे शुभकरणे मंगलग्रह विशेष विशिष्टायां शुभतिथौ అమ్మ అందరి చేతిలో అక్షతలు తీసుకొని మీ అందరూ కూడా మీ గోత్రము, మీ ఇంటి పేరు, మీ కుటుంబ సభ్యుల పేరు అందరూ మనస్సులో ఒక్కసారి స్మరించుకోవాలమ్మా. మీ గోత్రము, ఇంటి పేరు, కుటుంబ సభ్యుల పేరు అందరూ మనస్సులో స్మరించుకోవాలి. అందరూ చెప్పాలి. అస్మాకం మమ సకుటుంబస్య సహపరివారస్య సబాంధవస్య క్షేమ
స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం మమ ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక దుఃఖత్రయ నివృత్తి ద్వారా ఉత్తరోత్తర ఆధ్యాత్మిక ఉన్నతి ప్రాప్త్యర్థం జ్ఞానతో అజ్ఞానతో మయాకృత సకల దోష పరిహార అర్థం మమ అఖండ లక్ష్మి అఖండ సరస్వతి అఖండ శక్తి అఖండ సౌభాగ్య ప్రాప్తి అర్థం సమస్త లోక కళ్యాణార్థం లోకాన సువృష్టి ప్రాప్తి ద్వారా గోవత్స సస్య సంరక్షణ సిద్ధ్యర్థం సనాతన వైదిక హిందూ ధర్మ ఉత్తరోత్తర అభివృద్ధి సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ భువనేశ్వరి పంపా విరూపాక్ష స్వామి దేవత ఉమా పార్థివేశ్వర స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం అన్యోన్య బ్రాహ్మణ సహాయేన యథాశక్తి యథాభక్తి యథామిలిత ఉపచార ద్రవ్యైః శ్రీ శివ అష్టోత్తర సహస్రనామ దేవీ అష్టోత్తర శతనామ కేశవనామ భస్మార్చన పూజాఖ్యం అహం ఆచరిష్యే. అమ్మ అందరికీ తెలిసిందే, ఆచమనం చేసిన నీళ్లు తాగిన నీళ్లు కాకుండా కలిసిన చెంబులో నీళ్లు ఆ చేతిలో పోసుకొని అక్షంతల నీళ్లు ప్లేట్లో వదిలిపెట్టాలమ్మ అందరూ కూడా. అమ్మ అందరూ కూడా రెండు చేతులు జోడించి ఆ పరమేశ్వరుడితో ప్రార్థన చేసి, స్వామి మేము మీ యొక్క 1008 నామాలతో, విష్ణుమూర్తి 108 నామాలతో, అదేవిధంగా అమ్మ విష్ణుమూర్తి 24 నామాలతో, అమ్మ 108 నామాలతో అర్చన చేసి అందరూ కూడా రెండు చేతులు జోడించి భూదేవితో మంచిగా ప్రార్థన చేసుకోవాలి. అమ్మ భూదేవి, మేము తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, త్రాగడానికి నీళ్ళు ఇలా చెబుతూ పోతే మేము పుట్టి నుంచి చచ్చేంత వరకు, చచ్చాక కూడా మేము ఉదయం లేచి నుంచి పడుకోనేంత వరకు, పడుకోవడానికి కూడా ఇలా అన్ని సుఖాలు సౌభాగ్యాలు నీ నుంచి పొందుతున్నప్పటికీ మా పాదాలను మాత్రం నీకు తగిలించకుండా ఏ పనులు చేయలేకపోతున్నాం. మా పాదంలో నీకు తగులుతున్నందుకు మమ్మల్ని క్షమించు తల్లి. అట్లాగే తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తున్నాం. మమ్మల్ని మా పాపాలను కడుపులో పెట్టుకొని మమ్మల్ని రక్షిస్తున్నటువంటి నీ యొక్క కరుణకు శతకోటి ప్రణామాలు. నీకెంత కరుణ ఓపిక ఉందో మాకు అంత ఓపికను ప్రసాదించమని ఆ భూదేవిని నమస్కరించి పెట్టినటువంటి పువ్వుని కొంచెం పక్కకు జరిపి ఆ బొట్టు పెట్టిన దానిపైన కలిసి చెంపును ఉంచండి అమ్మ. అందరూ కూడా అమ్మ ఉంగరం వేలుతోని గంధము పసుపు కుంకుమ కూడా పసుపు కుంకుమ అక్షంతలు వేసి అందరూ ఒక బిల్వదనం ఇచ్చారమ్మ. మీ అందరికి మూడింటి ఒక బిల్వదనం అందులో వేసుకొని పెద్దన వేలు వాడద్దమ్మా. అందరూ ఉంగరం వేలుతో పెట్టుకోవాలి. దయచేసి శంకరుడు ఇచ్చినటువంటి పాత్రలో ఏ ఆ ప్లేట్లో ఏముండొద్దమ్మా, శంకరుడు మాత్రం ఉండాలి. మీ అందరికీ తెలిసిన విషయమే. కొందరు అమ్మలు అందులోనే ఆచమన పాత్ర అన్ని పెట్టారు, తల్లి తీసేయండి చెప్పు సంతోషం. రూపాన్ని అందరూ మనస్సులో ధ్యానం చేయాలమ్మా. అందరూ కూడా విఘ్నేశ్వరుడు యొక్క లావాది వేళ్లతో ఉన్నటువంటి పాదపద్మాలు, స్వామి ధరించినటువంటి బంగారు అంచు కలిగిన తెల్లటి వస్త్రము ధరించినటువంటి స్వామివారు, పెద్దనైన బొర్ర, విశాలమైన ఛాతి, స్వామికి 4 చేతులు, ఆ స్వామివారు ధరించినాడు యజ్ఞోపవీతము, ఎర్రటి పూలమాల, ఆకుపచ్చని గరికమాల, బంగారు ఆభరణం, ముందటి 2 చేతులతో కుడి చేతితో అభయము, ఎడమ చేతిలో మోదకము, స్వామివారి ముఖము ఏనుగు ముఖము, తొండము వక్రముగా తిరిగి ఉండగా, స్వామి 2 దంతాల్లో కుడి దంతము విరిగి ఉండగా, ఎడమ దంతం పూర్తిగా ఉండగా, చీమల్ లాంటి చిన్న కళ్ళు, చాటల్ లాంటి పెద్ద చెవులు, నిండుక భస్మము, మధ్యలో గంధము, గంధం మధ్యలో అక్షతలు, కుంకుమ, బంగారు కిరీటముతో ఉన్నటువంటి స్వామివారు మెడలో ధరించినాడు పట్టు ఉత్తరీయము. ఓవైపు సిద్ధిదేవి, మరోవైపు బుద్ధిదేవి. స్వామివారి పాదపద్మముల వద్ద ఉన్నది స్వామి వాహనము మూషికము. ఎదురుగా దివ్యమైన నైవేద్యాలు, 2 వైపులా వెలుగుతున్నటువంటి దీపములు. ఆ దీపములు స్వామివారిపై ప్రసరించగా స్వామివారు సున్నూర వర్ణంతో మెరిసిపోతున్నటువంటి విఘ్నేశ్వరుని అందరూ శ్రద్ధాశక్తులతో స్వామి రూపాన్ని మనసు నిండా నిలుపుకొని అందరూ కూడా ప్రార్థన చేసుకోవాలి. స్వామి విఘ్నేశ్వర మనస్సులో అందరూ కూడా ప్రార్థన చేసుకోవాలి. స్వామి పరమేశ్వర, అమ్మ పార్వతి, గణపతి సుబ్రహ్మణ్య దేవతలారా, మీకు విశేషమైనటువంటి ప్రీతికరమైనటువంటిది ప్రదోషకాలం. ఈ సమయంలో దేవగణములందరూ కూడా కైలాసముకు చేరగా, కైలాసంలో మీరు స్వామివారు ఇరువురు కూడా
మంచిగా నృత్యం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో మీకు ప్రీతికరమైనటువంటి ప్రదోషంలో మీకు ప్రీతికరమైనటువంటి ఈ మట్టి లింగంలో పార్థిలింగానికి నేను మీ 1008 నామాలతో 108 అమ్మనామాలతో విష్ణుమూర్తి నామాలతో భస్మార్చన చేసి సంకల్పించాను. కావున మా పట్ల దయచూపి తండ్రి కైలాసం నుంచి దిగివచ్చి ఈ లింగమును ఆవహించి ఉండి మేము అర్చించే యథాశక్తి యథాపూజను స్వీకరించి మమ్మల్ని ధన్యులను చేయండి తండ్రి అని చెప్పి పార్వతీ పరమేశ్వర గణపతి సుబ్రహ్మణ్య స్వామి వారిని అందరినీ సవాహనములతో సశక్తులతో ఆ ప్రవచకములతో విచ్చేసి లింగంలో ఉండి మీ పూజను స్వీకరించమని పూజ పూర్తయ్యేంత వరకు ఇక్కడే ఉండమని అందరూ శ్రద్ధాభక్తులతో స్వామివారిని ప్రార్థన చేయాలి. అమ్మ అందరూ కూడా మీ యొక్క వక్షస్థలం మీ చాటుపైన చేతి నుంచి కుడి చేతితో శివలింగాన్ని తగిలి అందరూ చెప్పాలి. ఆవాహితా భవ స్థాపితా భవ మమ అభిసన్ముఖో భవ స్థిరాసనం కురు. అమ్మ అందరూ ఇప్పుడు ఇంతకుముందు వేసినటువంటి పుష్పాన్ని కానీ లేకపోతే చిన్నగా 2 అక్షత గింజలు ముందు ఇంతకుముందు వేశారు కదా దాన్ని వాటిని తీసుకొని 2 కళ్ళకు అద్దుకొని అందరూ కూడా చెప్పాలమ్మా. శంకరుడు యొక్క పూజ ఫలం మనకు పూర్తిగా రావాలన్నా శంకరుడు అమ్మవారి పూజలో సంతృష్టి చెందాలన్నా మనం ఇద్దరిని పూజించితే తప్ప శంకరుడు మనకు సంపూర్ణ అనుగ్రహం ఇయ్యరు. వారి నందీశ్వరుడు ఒకరు చండీశ్వరుడు. వారి శ్లోకం చెప్తాను అందరూ శ్రద్ధగా చెప్పాలమ్మా. శివభక్తాయ శుద్ధాయ శివ ఆజ్ఞ పరిపాలిని నిర్మల్యాయ పరితుష్టాయ చండీశాయ నమో నమః. నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక మహాదేవస్య పూజార్థం అనుజ్ఞాం దాతుమర్హసి. అందరూ కళ్ళకద్దుకొని ఆ శివుడి పాడిపీఠం ఉన్నటువంటి ఇటువైపు అందరూ కూడా అమ్మ దయచేసి అక్కడ అమ్మ ఉత్తరానికి వేసేయాలి. స్వామి పాణిపీఠం ఉన్నటువంటి ఇటువైపు ప్రసాదం ఇచ్చేప్పుడు ఇబ్బంది అవుతుంది. అమ్మ అందరూ శివుడి పాణిపీఠం ఉన్నటువంటి అటువైపు అందరికీ తెలిసిందే కదా అటువైపు వేసి ఆ ప్లేట్లో కానీ ప్లేట్ అవతల కానీ శివలింగానికి దూరంగా అక్షతలు వేసి నమస్కారం చేసుకోవాలమ్మ. అమ్మ అందరూ కూడా మళ్ళీ చేతిలో ఒక అక్షతలు తీసుకోండి. అమ్మ దాంట్లో కూర్చో ఇబ్బంది అవుతుంది మీ ఇష్టం. అందరూ జనాలు మీ మీద మహాదేవాయతే నమః. చేతిలోని అక్షతలు స్వామివారి పైన వేయండి అమ్మ. సత్యోజాతం మళ్ళీ ఆ వేసిన తర్వాత మళ్ళీ అక్షతలు తీసుకోండి. నర్సయ్య గారు ఆవాహయామి వేసేయడమ్మ. మళ్ళీసారి అక్షతలు తీసుకోండి. సత్యోజాతాయ నమో నమః. ఆసనం సమర్పయామి. అమ్మ అందరు కలశం చెంబులు ఉన్నటువంటి ఉద్ధరణ వేసే నక్షత్రం వేసి అమ్మ కలశం చెంబులు ఉన్నటువంటి ఉద్ధరణతో నీళ్లు తీసుకొని స్వామివారికి జూయించి ప్లేట్లో వేసేయాలి. అందరూ 3 సార్లు భవే భవేనా ఇది పాద్యం సమర్పయామి అతి భవే భవస్వమామిత్యర్ఘ్యం సమర్పయామి భవోద్భవాయ నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. మీరు అట్లనే కూర్చోండి. మీరు అట్లనే కూర్చోండి. అట్లా కూర్చోండి. ఇద్దరు జరిగి కూర్చో అమ్మ. అమ్మ అందరూ కూడా బిల్వదలతో నీళ్లు తీసుకొని మన అందరి బదులు స్వామివారు అక్కడ పంచామృతాలు చేస్తారు. మీరు మాత్రం నేను చెప్పే నామం చెప్తూ ఆ బిల్వదలంతో స్వామివారి పైన నీళ్లు పోస్తూ ఉండాలమ్మా. అందరూ కూడా హర హర మహాదేవ 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 హర హర మహాదేవ
మహాదేవ హర హర 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 మహాదేవ. అమ్మ అందరూ కూడా అమ్మ रोहंत पुष्पिणी अदाश्च पुंडरीकानि समुद्रस्य ग्रहाय मे दूर्वांकुरपत्र पुष्पैः पूजयामि योपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति. ॐ मानस्तोकेतनये मान आयुष्मानो घोषमानो अष्टे शरीरिषः वीरान्मानो रुद्रभामितो मदेर्हविष्मन्तो नमसा विधेमते. मयो भवत्कानभूज्येधदातन महेरणाय चक्षसे यो वश्यवतमोरसत्तस्य भाजयते अनः उषतेरिव मातरः तस्मा अरङ्गमामवो यच्चक्षयाय दुन्वध आपो जनयतासनः. వామదేవాయ నమః స్థానం సమర్పయామి. అమ్మ వస్త్రం తెచ్చుకున్న వాళ్ళు వస్త్రం లేని వాళ్ళు అక్షంతలు వేయండి అమ్మ. అమ్మ ఎవరున్నా సరే దయచేసి స్వామి పక్కకుండాలి దయచేసి అయ్యా పక్కకుండాలి వాళ్ళకి ఇబ్బంది రాకుండా చూడండి. వామదేవాయ నమః స్థానం సమర్పయామి. జ్యేష్ఠాయ నమః వస్త్రం సమర్పయామి. వస్త్రం లేని వాళ్ళు అక్షంతలు వేయండి అమ్మ. తర్వాత ఇంకోసారి కూడా అక్షంతలు వేయండి. శ్రేష్ఠాయ నమః ఉపవీతం సమర్పయామి. రుద్రాయ నమః ఆభరణం. అందరూ సాంగాల దగ్గర రుద్రాక్ష అమ్మ. రుద్రాయ నమః ఆభరణం సమర్పయామి. కాలాయ నమః గంధం. అమ్మ గంధం తెచ్చిన వాళ్ళు గంధము, స్వామివారికి పసుపు కుంకుమల అక్షతలు, అట్లానే బిల్వదళము. బిల్వదళం మొత్తం కప్పకండమ్మా, మీకు తెలిసిందే. పెద్ద వేలుతో పెట్టకండి, ఉంగరం వేలుతో పెట్టండి. అట్లానే అమ్మ పుష్పము, ఒక పువ్వము కూడా స్వామివారికి సమర్పణ చేయాలి. కాలాయ నమః గంధం సమర్పయామి. కలవికరణాయ నమః అక్షదే పూజయామి. బలవికరణాయ నమః బిల్వదళం పుష్పం సమర్పయామి. బలాయ నమః. అమ్మ అక్షంతలు వేయండి అందరూ కూడా. బలాయ నమః ధూపమాగ్రాపయామి. బలప్రమథనాయ నమః స్థాపిత దీపం దర్శయామి. సర్వభూతగమనాయ నమః నైవేద్యం. అమ్మ అందరికి కూడా బెల్లం ముక్క నైవేద్యం ఇచ్చి ఉన్నారు. ఆ బెల్లం ముక్క మంగళారతిలోనూ ఒక పక్కన వేసి పెట్టి దానిపైన కలిసెచ్చములు ఉన్న పువ్వుతో కానీ బిల్వదళంతో కానీ నీళ్లు జల్లి చుట్టూతా నీళ్ళు తిప్పండి అమ్మ. బిల్వదళం చుట్టూ ఆ నైవేద్యం చుట్టూ కూడా బిల్వదళంతో కానీ పువ్వుతో కానీ నీళ్ళు జల్లండి. ప్రేరేప్యస్వరేణ్యముపాస్మహే. రుదంతా సత్యేన ప్రశంసామి. అమృతమస్తమృతోపస్కరణమసి స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ. రెండు చేతుల నైవేద్యం చేయించాలి అందరూ. ఓం ప్రాణాయ స్వాహ. ఓం పానాయ స్వాహ. ఓం జ్ఞానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే నమః. నైవేద్యం నివేదయామి. కలిశంచములో ఉన్న ఉద్ధరణతోని తాంబూలం సమర్పయామి. అఘోరాయ నమః నీరాజనం సమర్పయామి. తత్పురుషాయ నమః మంత్రపుష్పం సమర్పయామి. ఈశానాయ నమః ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. అమ్మ అందరూ అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. నీరాజనం సమర్పయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. మంత్రపుష్పం సమర్పయామి. ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదా శుభో. ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. అమ్మ అందరూ కూడా అమ్మ అందరూ కూడా భస్వం తీసుకోవాలి. నమః అన్నప్పుడు అందరూ భస్వం వేయాలమ్మ. అందరూ కూడా భవాయ దేవాయ నమః. సర్వాయ దేవాయ నమః. ఈశానాయ దేవాయ నమః.
पशुपतेर्देवाय नमः रुद्राय देवाय नमः उग्राय देवाय नमः भीमाय देवाय नमः महतो देवाय नमः भवस्य देवस्य पत्यै नमः सर्वस्य देवस्य पत्यै नमः ईशानस्य देवस्य पत्यै नमः पशुपतेर्देवस्य पत्यै नमः रुद्रस्य देवस्य पत्यै नमः उग्रस्य देवस्य पत्यै नमः भीमस्य देवस्य पत्यै नमः महतो देवस्य पत्यै नमः अंदर రెండు చేతులు జోడించాలమ్మా భవం దేవం తర్పయామి శర్వం भवं देवं तर्पयामि सर्वं देवं तर्पयामि ईशानं देवं तर्पयामि पशुपतेर्देवं तर्पयामि रुद्रं देवं तर्पयामि उग्रं देवं तर्पयामि भीमं देवं तर्पयामि महान्तं देवं तर्पयामि भवस्य देवस्य पत्नीं तर्पयामि सर्वस्य देवस्य पत्नीं तर्पयामि ईशानस्य देवस्य पत्नीं तर्पयामि पशुपतेर्देवस्य पत्नीं तर्पयामि रुद्रस्य देवस्य पत्नीं तर्पयामि उग्रस्य देवस्य पत्नीं तर्पयामि भीमस्य देवस्य पत्नीं तर्पयामि महतो देवस्य पत्नीं तर्पयामि तर्पयित्वा అమ్మలందరూ కూడా మనమమ్మ అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ నుంచి స్వామివారి 1008 నామాలతో అమ్మవారి 108 నామాలతో విష్ణుమూర్తి 24 నామాలతో భస్మార్చన ప్రారంభం చేసుకుంటాం. మీ అందరికీ తెలిసిన విషయమే. దయచేసి అమ్మ అందరూ కూడా శివాయ నమః అనుకుంటూ అందరూ భస్మార్చన చేయాలి. అమ్మ ఈరోజు అందరూ కూడా తప్పకుండా సెల్ ఫోన్లు పక్కన పెట్టండి, దయచేసి వీడియోలు ఆపేసేయండి. అందరూ కూడా అమ్మ నేటితో మనము ఈ భస్మార్చన కార్యక్రమం ఈ రోజు సంఖ్య పూర్తవుతుంది 10,000 మందికి. దయచేసి అమ్మ అందరూ కూడా మనవి ముందట్లాగానే మనం ఎట్లయితే శ్రద్ధాశక్తులతో నామం చెప్తూ నేను నమహనగానే మీరు శివాయ నమః అనుకుంటే ఎట్లయితే భస్మార్చన చేశారో అదేవిధంగా నేను కూడా అట్లనే చేయాలమ్మా. దయచేసి ఎవరు కూడా మధ్యలో లేవడము ఇవి చేయకుండా అందరూ కూడా మంచిగా శివాయ నమః కొద్దిగా భస్మం వేస్తూ అందరూ నామం చెప్తూ ఉండాలమ్మా. దయచేసి అందరూ ప్రారంభం చేయండి అమ్మా. అమ్మ దయచేసి కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీకు ఇచ్చిన భస్వమే సరిపెట్టుకోవాలి, మళ్ళీ మీకు భస్వం ఇవ్వబడదు. అందరూ శివాయ నమః గట్టిగా చెప్పాలి. మీ అందరి వంతుకు ఓం నేను చెప్తాను, మీరు మాత్రం శివాయ నమః అని చెప్పాలి. ఓం స్థిరాయ నమః ఓం స్థానవే నమః ఓం ప్రభవే నమః ఓం భీమాయ నమః ఓం ప్రవరాయ నమః ఓం వరదాయ నమః ఓం వరాయ నమః ఓం సర్వాత్మనే నమః ఓం సర్వవిఖ్యాతాయ నమః ఓం సర్వస్మే నమః ఓం సర్వకరాయ నమః ఓం భవాయ నమః ఓం జటినే నమః ఓం శిఖండినే నమః ఓం సర్వాంగాయ నమః ఓం సర్వభావనాయ నమః ఓం హరినాయ నమః ఓం సర్వభూతహరాయ నమః ఓం ప్రభవే నమః ఓం ప్రవృత్తయే నమః ఓం నివృత్తయే నమః ఓం నియతాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం ధ్రువాయ నమః ఓం శ్మశానవాసినే నమః ఓం భగవతయే నమః ఓం ఖచరాయ నమః ఓం గోచరాయ నమః ఓం అర్ధనాయ నమః
पिशाचराय नमः ओम प्रेतचारिणे नमः ओम भूतचारिणे नमः ओम महेश्वराय नमः ओम बहुभूताय नमः ओम बहुधराय नमः ओम सर्भानवे नमः ओम अमिताय नमः ओम गतये नमः ओम नृत्यप्रियाय नमः ओम नित्यनर्ताय नमः ओम नर्तकाय नमः ओम सर्वलालसाय नमः ओम घोराय नमः ओम महातपसे नमः ओम पाशाय नमः ओम नित्याय नमः ओम गिरिरुहाय नमः ओम नभसे नमः ओम सहस्रहस्ताय नमः ओम विजयाय नमः ओम व्यवसायाय नमः ओम अतिन्द्रिताय नमः ओम अधर्षणाय नमः ओम धर्षणात्मने नमः ओम यज्ञभ्ये नमः ओम कामनाशकाय नमः ओम दक्षयागापहारिणे नमः ओम सुसहाय नमः ओम मध्यमाय नमः ओम तेजोपहारिणे नमः ओम बलभ्ये नमः ओम उदिताय नमः ओम अर्धाय नमः ओम अजिताय नमः ओम अवराय नमः ओम गंभीर घोषाय नमः ओम गंभीराय नमः ओम गंभीर बलवाहनाय नमः ओम जक्रोधरूपाय नमः ओम जक्रोधाय नमः ओम वृक्षकर्णस्थितये नमः ओम विभावे नमः ओम सुदीक्षदशनाय नमः ओम महाकायाय नमः ओम महादनाय नमः ओम हराय नमः ओम विश्वक्सेनाय नमः ओम हराय नमः ओम यज्ञाय नमः ओम संयुगापीडवाहनाय नमः ओम तीक्ष्णतापाय नमः ओम अर्यश्वाय नमः ओम सहायाय नमः ओम कर्मकालविदे नमः ओम विष्णुप्रसादिताय नमः ओम यज्ञाय नमः ओम समुद्राय नमः ओम बलवामुखाय नमः ओम उताशनसहायाय नमः ओम प्रशान्तात्मने नमः ओम उताशनाय नमः ओम उग्रतेजसे नमः ओम महातेजसे नमः ओम जन्याय नमः ओम विजयकालविदे नमः ओम ज्योतिषामयनाय नमः ओम सिद्धये नमः ओम सर्वविग्रहाय नमः ओम शिखिने नमः ओम मुंडिने नमः ओम जटिने नमः ओम ज्वालिने नमः ओम मूर्तिजाय नमः ओम मूर्धगाय नमः ओम बलिने नमः ओम वैनविने नमः ओम पनविने नमः ओम कालिने नमः ओम खलिने नमः ओम कालकटङ्कटाय नमः ओम नक्षत्रविग्रहवतये नमः ओम गुणबुद्धये नमः ओम लयाय नमः हरिणे नमः ओम यागरूपाय नमः ओम नमः ओम अतुल्याय नमः ओम यज्ञविभागविदे नमः ओम सर्ववासाय नमः ओम सर्वचारिणे नमः ओम श्रियावासिने नमः ओम गुरुवाससे नमः ओम वासवाय नमः ओम अमराय नमः ओम हैमाय नमः ओम हेमकराय नमः ओम अयज्ञाय नमः ओम सर्वधारिणे नमः ओम धरोत्तमाय नमः ओम लोहिताक्षाय नमः ओम महाक्षाय नमः ओम विजयाक्षाय नमः ओम विशारदाय नमः ओम संग्रहाय नमः ओम निग्रहाय नमः ओम कर्ते नमः ओम सर्पचीरनिवासनाय नमः ओम मुख्याय नमः ओम अमुख्याय नमः ओम देहाय नमः ओम काहलये नमः ओम सर्वकामदाय नमः ओम सर्वकालप्रसादये नमः ओम सुबलाय नमः ओम बलरूपद्रुते नमः ओम सर्वकामवराय नमः ओम सर्वदाय नमः ओम सर्वतोमुखाय नमः ओम आकाशनिर्विरूपाय नमः ओम निपातिने नमः ओम अवशाय नमः ओम खगाय नमः ओम रौद्ररूपाय नमः ओम अंशवे नमः ओम आदित्याय नमः ओम बहुरश्वये नमः ओम सुवर्चसिने नमः ओम असुवेगाय नमः ओम महावेगाय नमः ओम मनोवेगाय नमः ओम निशाचारिणे नमः ओम निशाचराय नमः ओम सर्ववासिने नमः ओम श्रियावासिने नमः ओम उपदेशकराय नमः ओम अकराय नमः ओम मुनये नमः ओम आत्मनिरालोकाय नमः ओम संभज्ञाय नमः ओम सहस्रदाय नमः ओम पक्षिणे नमः ओम पक्षरूपाय नमः ओम अधिदीप्ताय नमः ओम विशालपतये नमः ओम उन्मादाय नमः ओम मदनाय नमः ओम कामाय नमः ओम अश्वत्थाय नमः ओम अर्धकराय नमः ओम यशसे नमः ओम वामदेवाय नमः ओम वामाय नमः ओम प्राच्ये नमः ओम दक्षिणाय नमः ओम वामनाय नमः ओम सिद्धयोगिने नमः ओम महर्षये नमः ओम सिद्धार्थाय नमः ओम सिद्ध
सर्वभूतार्थाय नमः ओम सिद्धसाधकाय नमः ओम भिक्षुवे नमः ओम भिक्षुरूपाय नमः ओम विपनाय नमः ओम मृदवे नमः ओम अव्ययाय नमः ओम महासेनाय नमः ओम विशाखाय नमः ओम षष्टिभागाय नमः ओम गवापतये नमः ओम वज्रहस्ताय नमः ओम निष्कम्भिने नमः ओम चमूस्तंभनाय नमः ओम वृत्तावृत्तकराय नमः ओम कालाय नमः ओम मधवे नमः ओम मधुकलोचनाय नमः ओम वाचस्पत्याय नमः ओम वाचसनाय नमः ओम नित्यमाश्रमपूजिताय नमः ओम ब्रह्मचारिणे नमः ओम लोकचारिणे नमः ओम सर्वचारिणे नमः ओम विचारविदे नमः ओम ईशानाय नमः ओम ईश्वराय नमः ओम कालाय नमः ओम निशाचारिणे नमः ओम पिनाकधृते नमः ओम पिनाकभृते नमः ओम निमित्तस्थाय नमः ओम निमित्ताय नमः ओम नन्दये नमः ओम नन्दिकराय नमः ओम हरये नमः ओम नन्दीश्वराय नमः ओम नन्दिने नमः ओम नन्दनाय नमः ओम नन्दिवर्धनाय नमः ओम भगहारिणे नमः ओम निहन्त्रे नमः ओम कालाय नमः ओम ब्रह्मणे नमः ओम पितामहाय नमः ओम चतुर्मुखाय नमः ओम महालिंगाय नमः ओम चारुलिंगाय नमः ओम लिंगाध्यक्षाय नमः ओम सुराध्यक्षाय नमः ओम योगाध्यक्षाय नमः ओम युगावहाय नमः ओम बीजाध्यक्षाय नमः ओम बीजकर्त्रे नमः ओम अध्यात्मानुगताय नमः ओम बलाय नमः ओम इतिहासाय नमः ओम सकल्पाय नमः ओम गौतमाय नमः ओम निशाकराय नमः ओम दंभाय नमः ओम अदंभाय नमः ओम वैदंभाय नमः ओम वश्याय नमः ओम वशकराय नमः ओम कलये नमः ओम लोककर्त्रे नमः ओम महाकर्त्रे नमः ओम पशुपतये नमः ओम महाकर्त्रे नमः ओम अनौषधाय नमः ओम अक्षराय नमः ओम परमाय ब्रह्मणे नमः ओम बलवते नमः ओम शक्राय नमः ओम नीतये नमः ओम अनीतये नमः ओम शुद्धात्मने नमः ओम शुद्धाय नमः ओम मार्याय नमः ओम यथागताय नमः ओम बहुप्रसादाय नमः ओम सुस्वप्नाय नमः ओम दर्पणाय नमः ओम अमित्रजिते नमः ओम मेधकाराय नमः ओम मंत्रकाराय नमः ओम विदुषे नमः ओम समरमत्तराय नमः ओम महामेघनिवासिने नमः ओम महाघोराय नमः ओम वशीने नमः ओम कराय नमः ओम अग्निज्वालाय नमः ओम महाज्वालाय नमः ओम अतिधूम्राय नमः ओम काय नमः ओम अभिषेक सर्वदेहीनामिन्द्रियाय नमः ओम महापादाय नमः ओम महाहस्ताय नमः ओम महाकायाय नमः ओम महामूर्ध्ने नमः ओम महामात्राय नमः ओम महानेत्राय नमः ओम निशालयाय नमः ओम महान्तकाय नमः ओम महाकर्णाय नमः ओम महोस्त नमः ओम वृक्षकेतवे नमः ओम आलाय नमः ओम वायुवाहनाय नमः ओम गण्डलिने नमः ओम मेरुधाम्ने नमः ओम देवाधिपतये नमः ओम देवाधिपतये नमः ओम अथर्वशीर्ष्याय नमः ओम सामास्याय नमः ओम वृक्षसहस्रमितेक्षणाय नमः ओम यदुत्पादभुजाय नमः ओम गुप्ताय नमः ओम प्रकाशाय नमः ओम जंगमाय नमः ओम अमोघाध्याय नमः ओम प्रसादाय नमः ओम प्रत्ययाय नमः ओम अभिगम्याय नमः ओम सुदर्शनाय नमः ओम उपकाराय नमः ओम प्रियाय नमः ओम सर्वाय नमः ओम कनकाय नमः ओम कांचनच्छाये नमः ओम नाभये नमः ओम नंदिकराय नमः ओम भावाय नमः ओम पुष्करस्थपतये नमः ओम स्थिराय नमः ओम द्वादशाय नमः ओम प्राशनाय नमः ओम आद्याय नमः ओम यज्ञाय नमः ओम यज्ञसमाहिताय नमः ओम नक्ताय नमः ओम कलये नमः ओम कालाय नमः ओम मकराय नमः ओम कालपूजिताय नमः ओम सगनाय नमः ओम गलकाराय नमः ओम भूतवाहनसारथये नमः ओम भूतवाहनसारथये नमः ओम भस्माश्रयाय नमः ओम भस्मगोत्रे नमः ओम गणाकराय नमः ओम भूतवाहनसारथये नमः ओम भस्माश्रयाय नमः ओम भस्मगोत्रे नमः ओम भस्मभूताय नमः ओम तरवे नमः ओम गणाय नमः ओम लोकपालाय नमः ओम अलोकाय नमः ओम महात्मने नमः ओम सर्वपूजिताय नमः ओम शुक्लाय नमः ओम त्रिशुक्लाय नमः ओम संपन्नाय नमः
ओम शुचये नमः ओम भूतनिषेविताय नमः ओम आश्रमस्थाय नमः ओम क्रियावस्थाय नमः ओम विश्वकर्ममतये नमः ओम वराय नमः ओम विशालशाखाय नमः ओम ताम्रोष्ठाय नमः ओम अम्बुजालाय नमः ओम सुनिश्चलाय नमः ओम कपिलाय नमः ओम कपिशाय नमः ओम शुक्लाय नमः ओम आयुषे नमः ओम पराय नमः ओम अपराय नमः ओम गंधर्वाय नमः ओम अदितये नमः ओम काक्षाय नमः ओम सुविज्ञेयाय नमः ओम सुशारदाय नमः ओम परश्वाधायुधाय नमः ओम देवाय नमः ओम अनुकारिणी नमः ओम सुबान्धवाय नमः ओम कुंभवीनाय नमः ओम महाक्रोधाय नमः ओम ऊर्ध्वरेतसे नमः ओम जलेशाय नमः ओम उग्राय नमः ओम वंशकराय नमः ओम वंशाय नमः ओम वंशनादाय नमः ओम अनिन्दिताय नमः ओम सर्वांगरूपाय नमः ओम मायाविने नमः ओम सुहृदाय नमः ओम अनिलाय नमः ओम अनलाय नमः ओम बंधनाय नमः ओम बंधकर्ते नमः ओम सुबंधन विमोचनाय नमः ओम यज्ञारये नमः ओम कामारये नमः ओम महादंश्राय नमः ओम महायुधाय नमः ओम बौदानन्दिताय नमः ओम सर्वाय नमः ओम शंकराय नमः ओम शंकराय नमः ओम अधनाय नमः ओम अमरेशाय नमः ओम महादेवाय नमः ओम विश्वदेवाय नमः ओम सुरारिभ्ये नमः ओम ऐर्बुज्ञाय नमः ओम अनिलाभाय नमः ओम चेकितानाय नमः ओम अभिषे नमः ओम अलेकपादे नमः ओम कापालिने नमः ओम त्रिशंकवे नमः ओम अजिताय नमः ओम शिवाय नमः ओम धन्वन्तरये नमः ओम धूमकेतवे नमः ओम स्कंधाय नमः ओम वैश्रवणाय नमः ओम धात्रे नमः ओम शक्राय नमः ओम विष्णवे नमः ओम मित्राय नमः ओम पष्ट्रे नमः ओम ध्रुवाय नमः ओम भराय नमः ओम प्रभवाय नमः ओम सर्वगाय वायवे नमः ओम अर्यम्ये नमः ओम सवित्रे नमः ओम रवये नमः ओम उषंगवे नमः ओम विधात्रे नमः ओम मान्धात्रे नमः ओम भूतभावनाय नमः ओम विभावे नमः ओम वर्णविभाविने नमः ओम सर्वकामगुणावहाय नमः ओम पद्मनाभाय नमः ओम चंद्रवक्त्राय नमः ओम अनिलाय नमः ओम अनलाय नमः ओम पद्मनाभाय नमः ओम महागर्भाय नमः ओम चंद्रवक्त्राय नमः ओम अनिलाय नमः ओम अनलाय नमः ओम बलवतये नमः ओम उपशान्ताय नमः ओम पुराणाय नमः ओम पुण्यचंचुर्णे नमः ओम कुरुकर्त्रे नमः ओम कुरुवासिने नमः ओम कुरुभूताय नमः ओम गुणौषधाय नमः ओम सर्वाशयाय नमः ओम दर्भचारिणे नमः ओम सर्वेषां प्राणिनां पतये नमः ओम देवदेवाय नमः ओम सुखासक्ताय नमः ओम सते नमः ओम असते नमः ओम सर्वरत्नविदे नमः ओम कैलासगिरिवासिने नमः ओम हिमवद्गिरिसंश्रयाय नमः ओम कूलहारिणे नमः ओम कुलकर्त्रे नमः ओम बहुविद्याय नमः ओम बहुप्रदाय नमः ओम वनिजाय नमः ओम वरदक्षिणे नमः ओम वृक्षाय नमः ओम बकुलाय नमः ओम चंदनाय नमः ओम छदाय नमः ओम सारग्रीवाय नमः ओम महाजत्रवे नमः ओम अलोलाय नमः ओम महोषधाय नमः ओम सिद्धार्थकारिणे नमः ओम सिद्धार्थचंदो व्याकरणात्तराय नमः ओम सिंहनादाय नमः ओम सिंहद्रंष्ट्राय नमः ओम सिंहका ओम भूतालयाय नमः ओम भूतपतये नमः ओम अहोरात्राय नमः ओम अनिन्दिताय नमः ओम सर्वभूतानां वायित्र्ये नमः ओम सर्वभूतानां निलयाय नमः ओम विभवे नमः ओम भवाय नमः ओम अमोघाय नमः ओम संयताय नमः ओम अश्वाय नमः ओम भोजनाय नमः ओम प्राणधारणाय नमः ओम धृतिमते नमः ओम अधिमते नमः ओम दक्षाय नमः ओम सकृताय नमः ओम युगाधिपाय नमः ओम गोपालिने नमः ओम गोपतये नमः ओम ग्रामाय नमः ओम गोचर्मवसनाय नमः ओम हरये नमः ओम हिरण्यबाहवे नमः ओम प्रवेशीनां गुहापालाय नमः ओम प्रकृष्टारये नमः ओम महाहर्षाय नमः ओम जितकामाय नमः ओम जितेन्द्रियाय नमः ओम गांधाराय नमः
ओम सुभासाय नमः ओम तपस्सक्ताय नमः ओम रतये नमः ओम नराय नमः ओम महागीताय नमः ओम महानृत्याय नमः ओम अप्सरोगणसेविताय नमः ओम महाकेतवे नमः ओम महाधातवे नमः ओम नैकसानुचराय नमः ओम चलाय नमः ओम आवेदनीयाय नमः ओम आदेशाय नमः ओम सर्वगन्धसुखाहवाय नमः ओम तोरणाय नमः ओम तारणाय नमः ओम वाताय नमः ओम परिधिने नमः ओम पतिखेचराय नमः ओम संयोगाय वर्धनाय नमः ओम अधिधूम्राय नमः ओम उताय नमः ओम उतासिने नमः ओम बुद्धाय नमः ओम अधिवृद्धाय नमः ओम गुणाधिकाय नमः ओम नित्यात्मसहायाय नमः ओम देवासुरपतये नमः ओम पतये नमः ओम युक्ताय नमः ओम युक्तभावे नमः ओम देवाय दिवसुपर्वणाय नमः ओम आषाढाय नमः ओम सुषाढाय नमः ओम ध्रुवाय नमः ओम अरिणाय नमः ओम अराय नमः ओम असुरावर्तमानेभ्यो नमः ओम वसुश्रेष्ठाय नमः ओम महापथाय नमः ओम शिरोहारिणे विमर्शाय नमः ओम सर्वलक्षणलक्षिताय नमः ओम अक्षश्चरथयोगिने नमः ओम सर्वयोगिने नमः ओम महाबलाय नमः ओम सामान्याय नमः ओम असमान्याय नमः ओम कीर्तदेवाय नमः ओम महारथाय नमः ओम निर्जीवाय नमः ओम जीवनाय नमः ओम महाबलाय नमः ओम मंत्राय नमः ओम शुभाक्षाय नमः ओम बहुकर्कशाय नमः ओम रत्नप्रभूताय नमः ओम रत्नांगाय नमः ओम आर्णवनिपानविदे नमः ओम मूलाय नमः ओम विशालाय नमः ओम अमृताय नमः ओम व्यक्ताव्यक्ताय नमः ओम तपोनिधये नमः ओम आरोहणाय नमः ओम अधिरोहाय नमः ओम शीलधारिणे नमः ओम महायशसे नमः ओम सेनाकल्पाय नमः ओम महाकल्पाय नमः ओम योगाय नमः ओम युगकराय नमः ओम अरये नमः ओम युगरूपाय नमः ओम महारूपाय नमः ओम महानागहनाय नमः ओम वधनाय नमः ओम पादाय नमः ओम पंडिताय नमः ओम अचलोपमाय नमः ओम बहुमालाय नमः ओम महामालाय नमः ओम शिशिरे हरसुलोचनाय नमः ओम विष्काराय लवनाय कूपाय नमः ओम त्रियुगाय नमः ओम सफलोदयाय नमः ओम त्रिलोचनाय नमः ओम विषणांगाय नमः ओम अनिरुद्धाय नमः ओम जटाधराय नमः ओम बिंदवे नमः ओम विसर्गाय नमः ओम सुमुखाय नमः ओम शराय नमः ओम सर्वायुधाय नमः ओम सहाय नमः ओम निवेदनाय नमः ओम सुखाजाताय नमः ओम सुगंधाराय नमः ओम महाधनुषे नमः ओम गंधपालिने भगवते नमः ओम सर्वकर्माणामुत्थानाय नमः ओम मंथानो बगुलो वाजवे नमः ओम सकलाय नमः ओम सर्वलोचनाय नमः ओम कलस्थलाय नमः ओम करस्थालिने नमः ओम ऊर्ध्वसंवहनाय नमः ओम महते नमः ओम छत्राय नमः ओम सुछत्राय नमः ओम विख्याताय लोकाय नमः ओम सर्वाश्रमक्रमाय नमः ओम मुंडाय नमः ओम विरूपाय नमः ओम विकृताय नमः ओम दंडिने नमः ओम कुंडिने नमः ओम विकुर्वनाय नमः ओम अर्यक्षाय नमः ओम ककुभाय नमः ओम वज्रिणे नमः ओम शतजिह्वाय नमः ओम सहस्रपादे नमः ओम सहस्रमूर्ध्वे नमः ओम देवेन्द्राय नमः ओम सर्वदेवमयाय नमः ओम गुरवे नमः ओम सहस्रबाहवे नमः ओम सर्वांगाय नमः ओम शरण्याय नमः ओम सर्वलोककृते नमः ओम पवित्राय नमः ओम त्रिककृते मंत्राय नमः ओम कनिष्ठाय नमः ओम कृष्णपिंगलाय नमः ओम ब्रह्मदंडविधिर्मात्रे नमः ओम शतग्निपाशशक्तिमते नमः ओम पद्मगर्भाय नमः ओम महागर्भाय नमः ओम ब्रह्मगर्भाय नमः ओम जलोद्भवाय नमः ओम गभस्तये नमः ओम ब्रह्माय नमः ओम वराय वराहाय नमः ओम वरदाय नमः ओम वरेण्याय नमः
ओम सुमहास्वनाय नमः ओम महाप्रसादाय नमः ओम दमनाय नमः ओम शत्रुघ्ने नमः ओम श्वेतपिङ्गलाय नमः ओम पीतात्मने नमः ओम परमात्मने नमः ओम प्रयतात्मने नमः ओम प्रधानधृते नमः ओम सर्वपार्श्वमुखाय नमः ओम रक्षाय नमः ओम धर्मसाधारणावृताय गोवृषेश्वराय नमः ओम साध्यर्षये नमः ओम वसवे आदित्याय नमः ओम विवस्वते सवितामृताय नमः ओम व्यासाय नमः ओम सर्गाय सुक्षेपाय विस्ताराय नमः ओम पर्यमोनराय नमः ओम ऋतवे नमः ओम संवत्सराय नमः ओम मासाय नमः ओम पक्षाय नमः ओम संख्यासमापनाय नमः ओम कलाभ्यो नमः ओम काष्ठाभ्यो नमः ओम लवेभ्यो नमः ओम मात्राभ्यो नमः ओम मुहूर्ताः क्षपाभ्यो नमः ओम क्षणेभ्यो नमः ओम विश्वक्षेत्राय नमः ओम प्रजाबीजाय नमः ओम लिंगाय नमः ओम आद्याय निर्गमाय नमः ओम सते नमः ओम असते नमः ओम व्यक्ताय नमः ओम अव्यक्ताय नमः ओम पित्रे नमः ओम मात्रे नमः ओम पितामहाय नमः ओम स्वर्गद्वाराय नमः ओम प्रजाद्वाराय नमः ओम मोक्षद्वाराय नमः ओम त्रिविष्टपाय नमः ओम निर्वाणाय नमः ओम राधनाय नमः ओम ब्रह्मलोकाय नमः ओम परागतये नमः ओम देवासुर विनिर्मात्रे नमः ओम देवासुर परायणाय नमः ओम देवासुर गुरवे नमः ओम देवाय नमः ओम देवासुर नमस्कृताय नमः ओम देवासुर महामात्राय नमः ओम देवतात्मने नमः ओम आत्मसंभवाय नमः ओम उद्भुते नमः ओम वैद्याय नमः ओम विरजाय नमः ओम नीरजाय नमः ओम त्रिविक्रमाय नमः ओम वैद्याय नमः ओम विरजाय नमः ओम नीरजाय नमः ओम अमराय नमः ओम ईद्याय नमः ओम अस्तीश्वराय नमः ओम यज्ञाय नमः ओम देवसिंहाय नमः ओम नरऋषभाय नमः ओम विबुधाय नमः ओम अग्रवल ओम शोभनाय नमः ओम वज्रिणे नमः ओम प्रासानां प्रभावाय नमः ओम अव्ययाय नमः ओम गुहाय नमः ओम कान्ताय नमः ओम निजाय सर्गाय नमः ओम पवित्राय नमः ओम सर्वपावनाय नमः ओम शृंगिने नमः ओम शृंगप्रियाय नमः ओम बभ्रुवे नमः ओम राजराजाय नमः ओम निरामयाय नमः ओम अभिरामाय नमः ओम सुरगणाय नमः ओम विरामाय नमः ओम सर्वसाधनाय नमः ओम ललाटाक्षाय नमः ओम कालकालाय नमः ओम विश्वदेवाय नमः ओम अरिणाय नमः ओम ब्रह्मवर्चसाय नमः ओम स्थावराणां पतये नमः ओम नियमेन्द्रियवर्धनाय नमः ओम सिद्धार्थाय नमः ओम सिद्धभूतार्थाय नमः ओम अचिन्त्याय नमः ओम सत्यव्रताय नमः ओम शुचये नमः ओम व्रताधिपाय नमः ओम परस्मै नमः ओम ब्रह्मणे नमः ओम भक्तानां परमायीगतये नमः ओम विमुक्ताय नमः ओम मुक्ततेजसे नमः ओम श्रीमते नमः ओम श्रीवर्धनाय नमः ओम जगते नमः शिवाय 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 नमः लोकप्रियाय नमः ओम वाण्ये नमः ओम सर्वविद्यादिदेवताय नमः ओम पार्वत्यै नमः ओम देवमात्रे नमः ओम मनीषाय नमः ओम विन्ध्यावासिन्ये नमः ओम तेजोवत्यै नमः ओम महामात्रे नमः ओम कोटिसूर्यसमप्रभाय नमः ओम देवताय नमः ओम अग्निरूपाय नमः ओम सतोजसे नमः ओम वर्णरूपिण्ये नमः ओम गुणाश्रयाय नमः ओम गुणमय्ये नमः ओम गुणत्रयवर्जिताय नमः ओम कर्मज्ञानप्रदाय नमः ओम कान्ताय नमः ओम सर्वसंहारकारिण्ये नमः ओम धर्मज्ञानाय नमः ओम धर्मनिष्ठाय नमः ओम सर्वकर्मविवर्जिताय नमः ओम कामाक्षे नमः ओम कामसंहन्ते नमः ओम कामक्रोधविवर्जिताय नमः ओम शांकर्ये नमः ओम शांभव्ये नमः ओम शांताय नमः ओम चंद्रसूर्याग्निलोचनाय नमः ओम सुजयाय नमः ओम जयभुविष्टाय नमः ओम जाह्नव्ये नमः ओम जनभूताय नमः ओम
ఓం శాస్త్రాయ నమః ఓం శాస్త్రాయాయ నమః ఓం నిత్యాయ నమః ఓం శుభాయ నమః ఓం చంద్రార్కమస్తకాయ నమః ఓం భారత్యై నమః ఓం భ్రామర్త్యై నమః ఓం కల్పాయ నమః ఓం కరాల్యై నమః ఓం కృష్ణపింగళాయ నమః ఓం బ్రాహ్మ్యై నమః ఓం నారాయణ్యై నమః ఓం రౌద్ర్యై నమః ఓం చంద్రామృత పరిశ్రుతాయ నమః ఓం జ్యేష్ఠాయ నమః ఓం ఇందిరాయ నమః ఓం మహామాయాయ నమః ఓం జగత్సృష్ట్యధికారిణ్యై నమః జ్ఞానరూపాయ నమః ఓం నిరాకారాయ నమః ఓం భక్తాభీష్టఫలప్రదాయ నమః ఓం భూతాత్మికాయ నమః ఓం భూతమాత్రే నమః ఓం భూతేశాయ నమః ఓం భూతధారిణ్యై నమః ఓం స్వధానారి మధ్యగతాయ నమః ఓం షడాధారాధివర్జిన్యై నమః ఓం మోహదాయ నమః ఓం అంశుభవాయ నమః ఓం శుభ్రాయ నమః ఓం సూక్ష్మాయ నమః ఓం మాత్రాయ నమః ఓం నిరాలసాయ నమః ఓం నిమగ్నాయ నమః ఓం నీలసంకాశాయ నమః ఓం నిత్యానందాయ నమః ఓం హరాయ నమః ఓం పరాయ నమః ఓం సర్వజ్ఞానప్రదాయ నమః ఓం అనంతాయ నమః ఓం సత్యాయ నమః ఓం దుర్లభరూపిణ్యై నమః ఓం సరస్వత్యై నమః ఓం సర్వగతాయ నమః ఓం భక్తాభీష్టప్రదాయిన్యై నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. అమ్మ అందరూ కూడా గోవిందాయ నమః అనుకుంటూ 24 నామాలు చెప్తాను. నేను ఏ నామం చెప్పినా గోవిందాయ నమః అనుకుంటూ వేయండి. ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షదాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః గోవిందాయ నమః. అమ్మ అందరూ స్వామివారికి మీ దగ్గర ఉన్నటువంటి కొంచెం పసుపు కుంకుమ అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. పునః పూజాంచ కరిష్ణేలం పృథివ్యాత్మనే గంధం పరికల్పయామి అం ఆకాశతత్వాత్మనే పుష్పం పరికల్పయామి. బోలా శంకర భగవానికి నమః. పార్వతీ అమ్మ అందరు కూడా స్వామివారి పైన మీరు కొంచెం పసుపు కుంకుమ అక్షతలు వేసి అందరు కూడా అమ్మ ఇప్పుడే భస్మం పెట్టుకోవద్దు, ఇప్పుడే శంకరుని కలపద్దమ్మ. అందరు కూడా మనం ఎట్లయితే మనం ప్రతిసారి ఇట్లాగే పూజ చేసి భస్మం కలెక్ట్ చేస్తామో అందరు కూడా అమ్మ కొంచెం సమయం మనం దయచేసి అమ్మలందరూ కూడా మనవి ఇప్పుడు ఈ పూజా కార్యక్రమం మనం అర్చన ఇప్పుడు హారతి ఈ కార్యక్రమం యథావిధిగా మనం రోజు చేసుకున్నట్టే చేసుకొని మీ దగ్గరికి మేము పాదపూజ చేస్తుంటాం స్వామివారికి. అప్పటి వరకు మా వాలంటీర్స్ మా కార్యకర్తలు అందరూ మీ దగ్గరికి వస్తారు. అక్కడి నుండి ఇక్కడ చివరికి అమ్మకి అందరూ కొంచెం మీ గొప్పలు ఉన్నాయి ఆ భస్మంలో ఇక్కడ నుంచి చివరికి అక్కడి వరకు అందరూ భస్మం వేసుకుంటూ ఈ చివరి వరకు ఇస్తామమ్మా. మా వాళ్ళు వచ్చి మీ దగ్గర తీసుకుంటారు. అందరూ మంచిగా క్రమశిక్షణ ఇస్తే మీ భస్మం ఈరోజు స్వామి చేతుల మీదుగా ఇన్ని రోజులు మన చేతుల మీదుగా తీసుకున్నాం, ఈరోజు స్వామి చేతుల మీదుగా జరుగుతుంది. మీరు అందరూ క్రమశిక్షణగా ఉంటే ఇక్కడ ముగ్గురు వెనకాతల ముగ్గురు చివరి వరకు వస్తారు అందరు మన వాళ్ళు. కానీ దయచేసి అందరూ అక్కడ చివరి నుంచి అందరూ తీసుకొని ఒక దగ్గర ఈ మధ్యలో అమ్మ చివరికి ఈ లైన్ వరుస వాళ్ళందరూ ఈ చివరి అమ్మకి, ఆ లైన్ వరుస వాళ్ళు ఈ అమ్మ చివరికి ఇస్తే మీ భస్మం ఇక్కడ వరకు వస్తుంది. అందరు ఇప్పుడే కాదు నేను చెప్తాను, ఉత్తర పూజ అన్ని చెప్పిన తర్వాత చేయండి. ఎవరు మాట్లాడద్దు దయచేసి అందరూ మంగళారతి వెలిగించుకోండి. మెల్లగా లేచి నిలబడి ప్రయత్నం చేయండి. హారతి కార్యక్రమం చేద్దాం అందరూ. దయచేసి అమ్మ ఎవరు కలపొద్దు స్వామివారిని.
అట్లానే ఎవరు కూడా ఆ బస్సును పెట్టుకోవద్దు ఇప్పుడే దయచేసి. మంగళారతిలో శివలింగం పెట్టుకున్న వాళ్ళు ఎవరు మంగళారతి లేపొద్దాము. విడిగా ఉన్న వాళ్ళు మాత్రం మంగళారతి వెలిగించుకొని లేచి నిలబడండి. లేని వాళ్ళు మామూలుగా మంగళారతిలో శివలింగం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైర్భల్పపత్రైశ్చ అచ్ఛిద్రే కోమలైషు వై తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం. కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం. అఖండ బిల్వపత్రేణ పూజితే నందికేశ్వరే శుద్ధ్యంతి సర్వపాపేభ్యः ఏకబిల్వం శివార్పణం. సాలగ్రామశిలామేకం జాతు విప్రాయోత్పయేత్ సోమయజ్ఞ మహాపుణ్యం ఏకబిల్వం శివార్పణం. దంతికోటి సహస్రాణి వాజపేయ శతాని చ కోటి కన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం. పార్వత్యా స్వేదనం జాతం మహాదేవస్య ప్రియం బిల్వవృక్షం నమస్యామి ఏకబిల్వం శివార్పణం. దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రతః శివరూపాయ ఏకబిల్వం శివార్పణం. శివాయ నమః 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 నమః శివాయ 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 నమః. ఎలక్ట్రిషన్ ఎక్కడున్నా ఇక్కడ రావా. శివాయ నమః 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 శివాయ నమః
शिवाय नमः 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 नायक विनायक वेगमेरवయ్యా నీ కొరకే జగమంతా వెచెనులేవయ్యా మంగళ హారతి గుణవయ్యా నాయక వినాయక వేగమెరవయ్యా నీ కొరకే జగమంతా వెచెనులేవయ్యా మంగళ హారతి గుణవయ్యా సకల చరాచరములు సృష్టికర్తలందరూ నిన్ను ముందు కొలిచి పొందేరు లాభము సకల చరాచరములు సృష్టికర్తలందరూ నిన్ను ముందు కొలిచి పొందేరు లాభము ఏకనంత వేగమేరవయ్యా మంగళ హారతి గుణవయ్యా నాయక వినాయక వేగమేరవయ్యా నీ కొరకే జగమంతా వెచెనులేవయ్యా మంగళ హారతి గుణవయ్యా శివ పార్వతి తనయుడవు దయగల హృదయుండవు హరిహరాదులెవ్వరు నిన్ను మరువరు శివ పార్వతి తనయుడవు దయగల హృదయుండవు హరిహరాదులెవ్వరు నిన్ను మరువరు ఆశతమున్న ఈ భక్తుల ప్రభగరవయ్యా మంగళ హారతి గుణవయ్యా నాయక వేగమెరవయ్యా నీ కొరకే జగమంతా వెచెనులేవయ్యా మంగళ హారతి గుణవయ్యా కొడుములు ఉండ్రాళ్ళతో హరిచలి విడి ముద్దలను ప్రేమతోడ అర్పించెద శ్రీ గజానన కొడుములు ఉండ్రాళ్ళతో హరిచలి విడి ముద్దలను ప్రేమతోడ అర్పించెద శ్రీ గజానన వరుడవయ్యా వరమీయగా వేగమెరవయ్యా మంగళ హారతి గుణవయ్యా నాయక వినాయక వేగమెరవయ్యా నీ కొరకే జగమంతా వెచెనులేవయ్యా మంగళ హారతి గుణవయ్యా క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 క్షీరాబ్ది కన్యకకు శ్రీ జగజాక్షి మోమునకు జగవకు చంబునకు అదివేణి తురుమునకు నీరాజనం 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 ఓం మంగళం ఓంకార మంగళం ఓం నమః శివాయ మంగళం ఓం మంగళం ఓంకార మంగళం ఓం నమః శివాయ మంగళం నమః మంగళం ఓం నమః శివాయ మంగళం మా మంగళం
वेदान्तवेद्याय मेघश्यामलमूर्तये पुंसां मोहनरूपाय पुण्यश्लोकाय मंगलम मंगलनीराजन दीपं दर्शयामि అమ్మ అందరు కలశం చెప్పులున్న ఉద్ధరణతో నీళ్ళు తీసుకొని శంకరుడికి చూపించి ఆ నీటిని ప్లేట్లో వేసేయాలి నీరాజయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి రక్షాంధారయామి నమస్కారం కరోమి అందరు ఆర్కి దండం పెట్టుకోండి అమ్మ నమ పార్వతీపదయే హర హర మహాదేవ మంత్ర పుష్పం చేతిలోకి అమ్మ బిల్వదనం కానీ భస్మం కానీ అక్షతలు కానీ పువ్వులు కానీ ఏవి అవి తీసుకొని నిలబడండి అందరూ కూడా ఓం సత్యోజాతం ప్రపద్యామి సత్యోజాతాయ మే నమో నమః భవే భవేనాది భవే భవస్వమాం భవోద్భవాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కల వికరణాయ నమో బల వికరణాయ నమో బలాయ నమో బల ప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ओम कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नः षण्मुखः प्रचोदयात् तत्पुरुषाय विद्महे चक्रतुण्डाय धीमहि तन्नो नन्दिः प्रचोदयात् नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् वेदात्मनाय विद्महे हिरण्यगर्भाय धीमहि तन्नो ब्रह्म प्रचोदयात् ॐ वाग्देव्यै च विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो वाणी प्रचोदयात् हंसाय विद्महे ब्रह्महंसाय धीमहि तन्नो हंस प्रचोदयात् सच्चिदानन्दाय विद्महे चैतन्य स्वरूपाय धीमहि तन्नः सद्गुरुः प्रचोदयात् तत्पुरुषाय विद्महे अत्रपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो पर्याप्त्यानन्तरायाय सर्वस्तोमोऽधिरात्र उत्तममहर भवति सर्वस्याप्त्यै सर्वस्य चित्ते सर्वमेव तेनाप्नोति सर्वं जयति यो वेदादौ स्वरप्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिर्नस्य यः परस्य महेश्वरः అమ్మ చేతిలోకి తీసుకున్న పూజా ద్రవ్యాలని స్వామివారి దగ్గర వేసి అవకాశం ఉన్నవారు రెండు చేతులు జోడించి మీ చుట్టూ మీరు తిరుగుతూ 3 ప్రదక్షిణలు చేసుకోండి అవకాశం లేని వాళ్ళు అట్లాగే నిలబడండి ఓం అన్యనాశరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వర రక్ష రక్ష జగదీశ్వర ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి అమ్మ ప్రదక్షిణ అయిన తర్వాత అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవాలమ్మా अंदर भस्म वेयामि चित्रमाच्छादयामि चामराभ्यां मीलयामि नृत्यं नर्तयामि गीतं श्रावयामि सकल शक्तोपचार भक्तोपचार राजोपचार पूजान् समर्पयामि అమ్మ అందరూ కూడా చేతితో అక్షంతలు తీసుకోండి అమ్మ ఎస్ఎస్ రుద్యానామం త్యాగ పూజా క్రియాషు న్యూనం సంబోధం యాదే సభ్యో వందే తమస్తుతం అందరూ కూడా చెప్పాలమ్మ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే అనయా అన్యోన్య బ్రాహ్మణ సహాయేన మయా ఆచరిత శ్రీ శివ అష్టోత్తర సహస్రనామ దేవి అష్టోత్తర శతనామ కేశవనామ భస్మార్చన పూజనేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ ఉమాపార్థివేశ్వర దివ్య చరణ అరవింద అర్పణం అస్తు అందరూ కూడా చేతులు జోడించాలమ్మా అందరూ పార్వతీ పరమేశ్వర గణపతి సుబ్రహ్మణ్య స్వామితో ప్రార్థన చేసుకోవాలి కళ్ళు మూసుకొని మనసారా స్వామి మేము ఇప్పటివరకు ఆచరించినటువంటి పూజలు అయ్యగారు చెప్పినటువంటి మంత్రాల్లో తప్పులున్నాయి మేము చేసిన విధానం కూడా వెనుక ముందు చేశాము తెచ్చినటువంటి ద్రవ్యాల్లో కూడా తక్కువ ఎక్కువగా ఉన్నాయి స్వామి మా పూజలో మా భక్తిలో మా శ్రద్ధలో లోపం ఉంది కానీ ఈ సృష్టిలో లోపము లేనటువంటి వాడు నీవు నీ దయలో లోపము లేనటువంటి అవ్యాధమైనటువంటి కరుణాసముద్రుడైనటువంటి నీ యొక్క పాదపద్మములను నేను ఇప్పటి వరకు ఆచరించి ఉన్నాను అర్చన
అటువంటి ఈ యొక్క స్వామి నాకు ఈ శివుడాజ్ఞ లేనిది చీమ కూడా గుట్టదంటారు. నీ అనుగ్రహం, నీ చల్లటి దృష్టి నా పట్ల ఉంది కాబట్టి ఎందరో ఉన్న నాచే ఈ యొక్క పూజను అర్చింపజేసి ఉన్నావు తండ్రి. ఈ యొక్క పూజ వల్ల నా ఇంట్లో ఎన్నో కష్టాలను అమంగళాలను తొలగించి నాకు మంగళాలను ఐశ్వర్యాన్ని మంచిని ప్రసాదించడానికి నాచే ఈ యొక్క అర్చన చేయించి ఉన్నావు స్వామి. ఈ పూజ వల్ల వచ్చేటటువంటి పుణ్య ఫలము నా జీవితంలో ఎప్పుడు అవసరం వస్తుందో, ఎక్కడ అడ్డుపడుతుందో అది నీకు మాత్రమే తెలుసు. కావున తండ్రి, ఈ పూజ వల్ల వచ్చినటువంటి పుణ్య ఫలాన్నంతటినీ కూడా ఈ సమస్త జగత్తుకు మంగళాలను అనుగ్రహిస్తున్నటువంటి నీ యొక్క పాదపద్మములకే సమర్పణ చేస్తున్నాను. ఇది ఎప్పుడు అవసరం వస్తుందో అప్పుడు ఇచ్చదవు తండ్రి అని చెప్పి మనసారా చేసినటువంటి పూజ వల్ల వచ్చిన సమస్త పుణ్యమును ఆ పరమేశ్వరుడి యొక్క పాదార విందాలకు మంచిగా సమర్పణ చేసి ఆ చేతిలో ఉన్న అక్షీశ్వర అర్పణం అస్తు. అమ్మ రెండు చేతులు జోడించాలి, అందరూ చెప్పాలి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇది మాం క్షమస్వ పరమేశ్వర. పరమేశ్వర సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యా మహాకాలం ఓంకారం మమలేశ్వరం పరైల్యం వైద్యనాథం చ నాకిన్యాం భీమశంకరం సేతుబందేతు రామేశం నాగేశం దారకావనే వారణాస్యం తు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే హిమాలయేషు కేదారి కృష్ణేశం చ శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాప్తపటే నరః సప్తజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. అమ్మ అందరు రెండు చేతులు జోడించి అందరు కూడా ఇప్పుడు శివుణ్ణి పెట్టిన ప్లేట్ ఉంది కదమ్మా, ఆ ప్లేట్ను కొంచెం కలపండి కింద వాళ్ళు. యాంతుదేవ గణా సర్వే పూజామాధాయ పార్థివ ఇష్టకామ్యార్థ సిద్ధార్థం శోభనే పునరాగమనాయ చ. అందరు రెండు చేతుల ప్లేట్ తీసుకొని మీ తలపైన పెట్టుకోవాలమ్మా. అందరు కూడా చెప్పాలమ్మా. మహాదేవా మహాదేవా మహాదేవా. అమ్మ అందరికి ఇక్కడ కిందికి ఉంచండి దయచేసి. అమ్మ మీకు స్వామివారి పాద పూజ కార్యక్రమం చేస్తుంటాం. అందరు కూడా మనవి మీ ఇక్కడ చివరున్న అమ్మ డబ్బులు బస్సును తీసుకోవాలి. మీ బస్సుము శంకరుడి మీద వేసిన బస్సు ఉంది కదమ్మా, చిటికెన బస్సుము చివరున్న అమ్మ ఆ డబ్బులు వేసి ముందుకు పాస్ చేయాలి. మీ మధ్యలోకి వచ్చి మన వాళ్ళు తీసుకుంటారు. రాణి వెంకటేష్ అద్యపూర్వోచ్చరదే వందన గ్రహ విశేషణ విశిష్టాయాం శుభతితో సంకల్పిత కర్మణి కర్మ సాంగత సాత్పుణ్యత సిద్ధ్యర్థం నామే రిజలేస్మిన్ సన్నిధిం కురు. గంగాయే నమః గంగాయే నమః. గంగా ధ్యానం. అందరు రెండు చేతులు జోడించాలమ్మా. అందరు చెప్పండి. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురు సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధజే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సదాశివ సమారంభ వ్యాసశంకర మధ్యాయామి ధ్యానం సమర్పయామి. సద్గురు పాదుకాభ్యాం నమః. ఆవాహయామి ఆసనార్థే అక్షతాం సమర్పయామి. సద్గురు పాదుకాభ్యాం నమః. పాదయోః పాద్యం సమర్పయామి. సద్గురు పాదుకాభ్యాం నమః. అస్తయోః అర్ఘ్యం సమర్పయామి. పాదుకాభ్యాం నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. పయాయ పంచామృత స్నానం భావయామి. అత మహాభిషేక స్నానం సద్యోజాతం ప్రపద్యామి. సద్యోజాతాయ వై నమో నమః. భవే భవేనాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః. శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః. కాలాయ నమః. కలవికరణాయ నమో బలవికరణాయ తన్నో రుద్ర ప్రచోదయాత్. ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదా శివో. సద్గురు సమర్పయామి. పరిమళ ద్రవ్యం సమర్పయామి. పత్రపుష్పైః పూజయామి. ఓం కేశవాయ నమః. ఓం అందరూ అమ్మ అందరూ కూడా గోవిందాయ నమః అనండి. అందరూ కూడా ఓం కేశవ ఓం మాధవాయ నమః.
नमः। ओम श्री कृष्ण परब्रह्मणे नमः। सद्गुरु पादुकाभ्यां नमः। नानाविधकालोद्भव पत्रपुष्पैः सुपूजयामि। धूपम् अक्षतान् समर्पयामि। नैवेद्यं निवेदयामि। అందరు బస్సులు ఇచ్చారమ్మా, అందరు వచ్చింది అమ్మ. ఏడు వాళ్ళు ఎవరు ఉన్నారో చివరికి అందరు వచ్చారు కదమ్మా. సమానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. నైవేద్యం నివేదయామి. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. పుర్ణైవేద్యం నివేదయామి. अमृतापिदानमसि उत्तरापोषणं समर्पयामि। हस्तप्रक्षालनं समर्पयामि। मुखप्रक्षालनं समर्पयामि। पादप्रक्षालनं समर्पयामि। करोत्यवर्धनार्थे चन्दनं, मुखवासार्थे ताम्बूलं, हिरण्यमुद्रदक्षिणार्थे अक्षतान् समर्पयामि। मङ्गलनीराजनदीपं दर्शयामि। स्वामी ముందుకెళ్ళాలి. भ्यां नमः। हिरण्यपात्रं मदोः पूर्णं ददाति। मधव्योसानेति एकदा ब्रह्मण उपहरति। एकदे विजमानायस्तेजो ददाति। मन्त्रपुष्पनीराजनदीपं दर्शयामि। शुद्ध आचमनीयं समर्पयामि। रक्षां धारयामि। नमस्कारं करोमि। मन्त्रपुष्पम् ॐ न कर्मणा न प्रजया धनेन त्यागेनैके अमृतत्वमानशो परेण नाकं निहितं गुहाया विभ्राजते तद्यतयो विशन्ति वेदान्तविज्ञानसुनिश्चितार्थ सन्न्यासयोगाद्यतयः शुद्धसत्त्वा ते ब्रह्मलोके त्रिपुरान्तकाले परामृतात् परिमुच्यन्ति सर्वे दग्रं विपापं परमेश्वभूतं यत्पुण्डरीकं पुरमध्यसद्गुस्तौ तत्राविदहरं गगनं विशोकस्तस्मिन् यदन्तस्तदुपासितव्यं यो वेदादौ स्वरप्रोक्तो वेदान्तेन प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परः स महेश्वरः। सद्गुरुपादुकाभ्यां नमः। मन्त्रपुष्पं समर्पयामि। प्रदक्षिणौ अन्यदा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष परमेश्वर रक्ष रक्ष जगदीश्वर। प्रदक्षिणत्रय नमस्कारान् समर्पयामि। छत्रमाच्छादयामि। चामराभ्यां बीजयामि। नृत्यं नर्तयामि। गीतं श्रावयामि। सकलशक्तोपचार भक्तोपचार राजोपचार पूजार्थे अक्षतान् समर्पयामि। यस्य स्मृत्यादनामोक्त्यात् भक्पूजां क्रियासु न्यूनं सम्पूर्णतां याति सद्यो वन्दे तमश्च्युतं। मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वर यत्पुरोहितं मया देव परिपूर्णं तदस्तु मे। अनया आचरिता गुरुपादुका पूजनेन भगवान् सर्वात्मकः सर्वं श्री सद्गुरुदेवता जगद्गुरु शंकराचार्य देवता दिव्य शरणारविन्दार्पणमस्तु। तीर्थराजाय नमः। सकलोपचार पूजार्थे नमस्कारान् समर्पयामि। तलपैన పెట్టుకో తీర్థం అమ్మ. అందరూ చప్పట్లు కొట్టుకుంటూ అందరూ భజన చేయాలి. రామకృష్ణ గోవింద కృష్ణ రామ గోవింద రామకృష్ణ గోవింద కృష్ణ రామ గోవింద రామ గోవింద రామకృష్ణ గోవింద కృష్ణ రామ గోవింద
ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं शम्भो शङ्कर नमः शिवाय साम्ब सदाशिव नमः शिवाय शम्भो शङ्कर नमः शिवाय साम्ब सदाशिव नमः शिवाय देवमुनि प्रवरार्चितलिङ्गं कामदान करुणाकरलिङ्गं शम्भो शङ्कर नमः शिवाय साम्ब सदाशिव नमः शिवाय शम्भो शङ्कर नमः शिवाय साम्ब सदाशिव नमः शिवाय सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं शम्भो शङ्कर नमः शिवाय साम्ब सदाशिव नमः शिवाय शम्भो शङ्कर नमः शिवाय साम्ब सदाशिव नमः शिवाय कनकमहामणिभूषितलिङ्गं शम्भो शङ्कर नमः शिवाय साम्ब सदाशिव नमः शिवाय शम्भो शङ्कर नमः शिवाय साम्ब सदाशिव नमः शिवाय कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहार सुशोभितलिङ्गं सञ्चितपापविनाशकलिङ्गं शम्भो शङ्कर नमः शिवाय साम्ब सदाशिव नमः शिवाय शम्भो शङ्कर नमः शिवाय साम्ब सदाशिव नमः शिवाय देवगणार्चित देवितलिङ्गं भावै भक्तिविवेकलिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्र नमामि सदाशिवलिङ्गं शम्भो शङ्कर नमः शिवाय साम्ब सदाशिव नमः शिवाय शम्भो शङ्कर नमः शिवाय तमोद्भवकारणलिङ्गं अष्टदरिद्रविनाशकलिङ्गं तत्र नमामि सदाशिवलिङ्गं शम्भो शङ्कर नमः शिवाय साम्ब सदाशिव नमः शिवाय शम्भो शङ्कर नमः शिवाय जय जय शङ्कर हर हर शङ्कर 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 श्रीराम जय राम जय जय राम 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 श्रीराम जय राम जय जय राम
दत्तन्नाम तव शरणौ दत्तात्रेय तव शरणौ 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 दत्तन्नाम तव शरणौ श्रीराम जय राम जय जय राम 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 जय जय शंकर हर हर शंकर 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 शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नमः नमः शिवाय शिवाय नमः नमः शिवाय हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे पदव्यो सानीति एकदा ब्रह्मण उपहरति एकदेव यजमाना स्तेजो ददाति
శంభో లక్ష్మీ రమణ గోవింద లక్ష్మీ రమణ గోవింద అవధూత స్వామియే శరణమయ్యప్ప రాజా రామచంద్ర భగవానికి గోపాల కృష్ణ భగవానికి గంగా మాతా की तुलसी माता की गीता माता की सत्य सनातन हिंदू धर्म की बोलो भारत माता की बोलो भारत माता की बोलो भारत माता की तान् धर्मान् प्रथमान्यासन्नप्ते अनाकं महिमानस्तदन्ते त्रपूर्वे साध्या सन्ति देवाः यान्तु देवगणाः सर्वे पूजामाधाय पार्थिव इष्टकाम्यात् सिद्ध्यर्थं शोभने पुनरागमनाय च कैलासपति भगवान् की जय। దయచేసి అమ్మలందరికీ మనవి, ఈ కార్యక్రమం చాలా ఒక ఎత్తు. అమ్మ అందరికి కూడా మనవి, ఈ యొక్క భస్మాక్షర యొక్క భస్మం అందరికి కూడా స్వామి అందరికి కూడా మనవమ్మ. దయచేసి అన్న మీరందరూ కూడా